వెస్ట్ నర్సాపురంలో ఉన్నటువంటి హై స్కూల్ అంశము ఆర్టీవీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ 36 సెంటర్లో ఉన్నటువంటి హై స్కూల్, ప్రైమరీ స్కూల్ మరియు అంగన్వాడీ సెంటర్ మరియు ఒక చిన్న టెంపుల్ ఉన్నటువంటి నేపథ్యంలో సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి దృష్టికి వెళ్ళినటువంటి అప్పుడే ఫోన్లో కూడా రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా నేను వాటికి న్యాయం చేస్తాను, నేను కూడా అక్కడ విజిట్ చేస్తానని ఎమ్మెల్యే శ్రావణిశ్రీ చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఈరోజు ఏకంగా మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్ళినటువంటి నేపథ్యంతో మనతో పాటు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఉన్నారు. ఏం చెప్తారు ఆ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, వెస్ట్ నర్సాపురం స్కూల్ విషయం ఏంటి మీ దృష్టికి వచ్చిన తర్వాత ఆర్టీవీ ప్రత్యేకంగా మీ దృష్టికి తీసుకొచ్చింది, ఏ నిర్ణయం తీసుకున్నారు? ఫస్ట్లీ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే సింగనమల నియోజకవర్గంలో ఎస్పెషలీ స్కూల్స్ డెవలప్మెంట్ కోసము నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఈ స్కూల్స్ డెవలప్మెంట్ కోసము నిధులు కేటాయించి ఈరోజు ఒక ప్రక్షాళన చేస్తూ అనేక సంస్కరణలు తీసుకొని వస్తూ ఈరోజు పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. సో మీరు కూడా మన సింగనమలలో ఇట్లా అట్టడుగున ఉన్నటువంటి విలేజెస్లో ఏదైతే స్కూల్స్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏదైతే నా దృష్టికి తీసుకొచ్చారో మొన్న కూడా అది ఆల్రెడీ మన దృష్టిలో ఉన్నిందండి. మనము ఆల్ స్కూల్స్ని కలెక్టివ్గా తీసుకొని మన బడి మన భవిష్యత్తు కార్యక్రమం ద్వారా కూడా గతంలో నాడు నేడు అని చెప్పి అనేక అవకతవకలు చేసి ఎక్కడ డెవలప్మెంట్ చేయకుండా వదిలేసినటువంటి స్కూల్స్ అన్నిటినీ కూడా మేము లిస్ట్ అవుట్ చేసి నారా లోకేష్ గారికి అసెంబ్లీ సాక్షిగా కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇది స్పెషల్లీ ఈ వెస్ట్ నర్సాపురం స్కూలు ఏదైతే హై స్కూల్ ఉందో నిజంగా అక్కడ 100 మంది పిల్లలు చదువుతున్నారు 6th to 10th స్టాండర్డ్. అండ్ మనం మొన్న చూసుకుంటే ఎంతో అద్భుతంగా 10th స్టాండర్డ్ పిల్లలు కూడా దాదాపు 13 మంది పిల్లల్లో 11 మంది కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, 2 సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు. సో అక్కడ టీచింగ్ స్టాఫ్ కూడా ఎంతో మంచిగా ఇంట్రెస్టెడ్గా పిల్లలని చూసుకోవడం జరుగుతుంది. డెఫినెట్గా అక్కడ ల్యాండ్ ఇష్యూ అనేది ఉండింది అండ్ గత ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం ఇది ఎక్కడ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు లేక లేదంటే పట్టించుకోలేని పరిస్థితి, ఎప్పుడు కూడా వ్యవస్థ మీద ఎప్పుడు దృష్టి లేదు వాళ్ళకి. సో ఆ రకంగా కూడా ఈ స్కూల్ డెవలప్మెంట్ నోచుకోలేక ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూసుకుంటే నారా లోకేష్ గారు ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చి ఈరోజు మిడ్ డే మీల్స్ ఏదైతే డొక్కా సీతమ్మ గారి భోజనం కానీ ఈరోజు పిల్లలకి కిట్స్ కానీ అలాగే ఈరోజు టీచింగ్ వ్యవస్థలోనే ఒక మార్పులు తీసుకొచ్చి సబ్జెక్ట్కి ఒక టీచర్ని ఇస్తే వల్ల ఈరోజు ప్రతి స్కూల్స్లో కూడా పిల్లలు స్ట్రెంగ్త్ పెరిగిందండి. ఎవ్రీబడి ఆర్ గోయింగ్ టు స్కూల్. ఇవాళ పిల్లల్లో గవర్నమెంట్ స్కూల్నే కోరుకుంటున్నారు. ఈరోజు వెస్ట్ నర్సాపురం లాంటి మారుమూల గ్రామంలో కూడా 100 మంది పిల్లలు ఆ స్కూల్కి హై స్కూల్కి వెళ్తున్నారంటే డెఫినెట్గా మన ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవతో. సో ఇది మన దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను డీప్ ఎంక్వైరీ చేసి అక్కడ ఎంఈఓ గారితో కానీ ప్రిన్సిపల్ గారిని అందరినీ పిలిపించి మాట్లాడడం జరిగింది. సో అక్కడ 36 సెంట్స్లో ఈ స్కూల్ కానీ ఈ బడి అంగన్వాడీ సెంటర్ కానీ గుడి కానీ ఉండడం జరుగుతుంది. సో ఇంకా ఎక్స్టెన్షన్ కోసం ల్యాండ్ ఎక్వైర్ కోసం మనం ఎంఆర్ఓ గారికి కూడా తెలియజేయడం జరిగింది. అండ్ మీరు నాకు తెలియజేసిన వెంటనే కూడా విత్ డీటెయిల్స్ నేను మంత్రి నారా లోకేష్ గారిని వితిన్ అ డే, పాపం అన్నయ్య గారు ఎంత బిజీ ఉన్నా కూడా అపాయింట్మెంట్ అడగగానే ఇట్లా లోకల్ సమస్య అనగానే వెంటనే ఇవ్వడం మీరు అది డెఫినెట్గా ఒక వరం లాంటిది మా ప్రతినిధులకు. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో మీరు చూసారండి, ఎప్పుడు కూడా ఏ మంత్రులు కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఎప్పుడు కూడా అవైలబుల్ లేరు ఏ రిప్రజెంటేటివ్కి. కానీ మాకు అదొక వరం లాంటిది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అన్ని మంత్రులు కూడా ఎప్పుడు కూడా నియోజకవర్గ సమస్య అనగానే వితిన్ అ డే మాకు అవైలబిలిటీ ఇచ్చి ఈరోజు స్థానిక సమస్యల్ని తెలిపేందుకు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. సో నేను మంత్రి గారిని నారా లోకేష్ గారిని కూడా మొన్న కలవడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి స్కూల్ డెవలప్మెంట్ ఏదైతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు పుట్లూరు కానీ ఎలనూరు కానీ అదనపు గదుల కోసం ఎక్స్టెన్షన్ కోసం ఈరోజు టెండర్లు అయ్యి ఆల్మోస్ట్ బిల్డింగ్స్ కంప్లీట్ అయ్యి ఈరోజు ఫిల్ అయినటువంటి పరిస్థితిని కూడా ఆ డెవలప్మెంట్ ప్రోగ్రెస్ని కూడా అన్నయ్యకి చూపించడం జరిగింది.
జరిగింది. అలాగే కాంపౌండ్ వాల్స్ ఏదైతే గర్ల్స్ హై స్కూల్ కాంపౌండ్ వాల్స్ ఇష్యూస్ ఉన్నాయో నార్పల్ మండలంలో కూడా మొన్న లాస్ట్ టైం చాలా ఇష్యూ చేసేసారు. దాన్ని కూడా క్లియర్ చేసుకొని ఇప్పుడు ఆ కాంపౌండ్ వాల్స్ని కూడా కడతా ఉండడం జరుగుతూ ఉంది. అలాగే ఇలాంటి స్కూల్స్ని ఎక్స్టెన్షన్ రూమ్స్ అంటే ఇంకా అడిషనల్ రూమ్స్ కోసం ఏదైతే రిక్వెస్ట్ పెట్టామో యుద్ధ ప్రాతిపదికంగా ఈరోజు దాన్ని వెంటనే తీసుకోవాలి అని చెప్పి ఏదైతే మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం ద్వారా కూడా స్కూల్స్ అన్నిటిలో కూడా దాదాపు 20% 30% ఆగిపోయినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఫస్ట్ లిస్ట్లో చేసి మాకు ఎస్పెషలీ గర్ల్స్ స్కూల్స్ ఉన్నటువంటి స్కూల్స్లో ఇప్పుడు గర్ల్స్ టాయిలెట్స్ లేని పరిస్థితులు కూడా అన్నగారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా అది మొదటి విడతగా ఇప్పుడు వచ్చే రాబోయే ఫండ్స్లో కూడా ఖచ్చితంగా కేటాయిస్తామని తెలియజేశారు. అండ్ ఎస్పెషలీ వెస్ట్ నర్సాపురం స్కూల్ దృష్టికి కూడా తీసుకెళ్తే ఆయన చాలా బాధపడి సానుకూలంగా స్పందించి ఇంత ఉత్తీర్ణతతో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఖచ్చితంగా మనం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మనము పెట్టించాలి అని చెప్పి ఆయన మాట్లాడి దాన్ని ప్రోగ్రెస్ చేశారు. దాన్ని కూడా నేను ఫాలోఅప్ చేస్తానండి. ఖచ్చితంగా వెస్ట్ నర్సాపురం స్కూల్కి ఎక్స్టెన్షన్ ల్యాండ్ ఎక్వైర్ చేసి వాళ్ళకి అడిషనల్ క్లాస్ రూమ్స్ని అందించే విధంగా కూడా నేను పనిచేస్తానని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మంత్రి గారిని కలిసినప్పుడు డిజిటల్ లైబ్రరీని కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే మన సింగనమల్ల హెడ్ క్వార్టర్స్లో గ్రంథాలయం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు దాన్ని ఆపరేషనల్లో లేదు, ఫంక్షనల్లో లేదు, ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఊరికే దాన్ని ఏమంటారు తూతు మంత్రం కింద కట్టేసి వదిలేసినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా దాన్ని పట్టించుకోలేదు. ఏదైతే ఎవరో పిల్లలు ఆడుకోవడమో లేకుంటే ఆకతాయిలు దాన్ని యూజ్ చేసుకోవడమో అట్లాంటి పరిస్థితిని మొన్ననే నేను దాన్ని కూడా పరిశీలన చేసి బేసిక్ క్లీనింగ్ చేయించి దాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సో సింగనమల్ల హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక మంచి డిజిటల్ లైబ్రరీని అందుబాటులోకి తీసుకురావడానికి కూడా మంత్రి గారు సానుకూలంగా స్పందించడం జరిగిందండి. ఇప్పుడు ఉన్నటువంటి వెస్ట్ నర్సాపురంలో గతంలో 2 ఎకరాల స్థలం ఈ స్కూల్కి సంబంధించి కేటాయించినప్పటికీ గత ప్రభుత్వంలో క్యాన్సిల్ అయిందని అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం. దాని మీద మీరు ఏమైనా వర్కౌట్ చేసే ఎంఆర్ఓ కావచ్చు ఇలాంటి ఇతరత్ర రెవెన్యూ అధికారులతో మాట్లాడి వర్కౌట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే ప్లే గ్రౌండ్ పిల్లలకి మంచి వాతావరణం కావాల్సిన అవసరం ఉంది అక్కడ. ఖచ్చితంగా ఉందండి. మీరు నాకు నోటీస్లోకి తీసుకురాగానే నేను ఎంఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యమో అక్కడ లోకల్ ఇష్యూస్ లేకుంటే రాజకీయ పొలమారినారో లేదంటే అక్కడ డబ్బులు కానీ ఇది కానీ ఏదన్నా వాట్ ఎవర్ సో రీజన్ అక్కడ డెవలప్మెంట్ జరగకపోవడానికి కారణం కూడా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం అని కూడా స్థానికులు కూడా తెలియచేయడం జరిగింది. సో ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడడం వల్ల కూడా తెలియజేశారు. గతంలో ఏదో లోకల్ ఇష్యూస్ వల్ల కూడా దాన్ని ఎక్స్టెండ్ తీసుకోలేదు, అది రాజకీయంగా కూడా దాన్ని హోల్డ్ చేయడం జరిగిందని మనందరికీ తెలుసండి. ఇది ఒకటే కాదు, మీరు చూసుకుంటే సోదన్పల్లి స్కూల్లో కూడా ల్యాండ్ కేటాయిస్తున్నానని చెప్పి ఎంజేవి స్కూల్ కట్టిస్తామని చెప్పి అక్కడ స్థలం కేటాయించి నా స్థలమే ఇస్తున్నట్టు వాళ్ళు అక్కడ లోకల్ లీడర్ ఎంతో హంగామా చేశారు. మన 5 సంవత్సరాలు కాలయాపన చేశారు, ఒక స్కూల్ కూడా తీసుకురాలేదు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ స్కూల్ శాంక్షన్ కావాలంటే కోర్టుకు వెళ్తాడు, నా కూతురు సైన్ చేయలేదు అది ల్యాండ్ నాది అని. అంటే మీకు అర్థమవుతా ఉంది అంటే ఎంత నిర్లక్ష్యం ఒక స్కూల్ వ్యవస్థని కానీ పిల్లల భవిష్యత్తు గురించి ఏనాడు కూడా వైసీపీ ప్రభుత్వం ఆలోచన చేయలేదు. ఈరోజు మీరు నా దృష్టికి తెచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నేను ఆల్ స్కూల్స్ని కూడా విజిట్ చేయడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా రాబోయే కాలంలో ఫస్ట్ ఇనిషియేషన్ ప్రయారిటీ బేసిస్ కింద సింగనమల్ల స్కూల్స్ అన్నిటినీ కూడా డెవలప్ చేయాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా చాలా ప్రయారిటీ బేసిస్గా ఈరోజు ఎడ్యుకేషన్ని ఖచ్చితంగా మారుమూల గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాలకి అందుబాటులోకి తీసుకురావాలి. ప్రైవేట్ సంస్థలకి ధీటుగా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ని నడిపించాలి. గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని వసతులు ఉండాలని మీరు చూసుకుంటే మంగళగిరిలో ఎంత మంచి మోడల్ స్కూల్ని ఈరోజు తయారు చేయడం జరిగింది. సో దట్స్ ద ఇన్స్పిరేషన్ అండి. సింగనమల్ల నియోజకవర్గంలో కూడా అలాంటి మోడల్ స్కూల్ని ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా పెట్టించాలనే ఆలోచనతో కూడా ముందుకెళ్తున్నాం. సో వెస్ట్ నర్సాపురం గ్రామంలో కూడా ఏదైతే ల్యాండ్ ఎక్వైర్ ఉందో అది ఆల్రెడీ ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. రాబోయే కొంతకాలంలోనే ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది, ఓటర్ వెరిఫికేషన్స్ జరుగుతున్నాయి. సో ఆల్ అఫీషియల్స్ ఆర్ ఇంక్లైన్ టు దట్ వర్క్ అండి.
అండి. సో డెఫినెట్గా ఈ వారం రోజులు అవ్వంగానే అక్కడ కూడా నేను ల్యాండ్ ఎక్వైర్ చేసి నేను పర్సనల్గా విజిట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దానికి నిధులు కేటాయించి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అదనపు గదుల్ని కూడా పిల్లలకి ఏర్పాటు చేసి ఇంకా స్ట్రెంగ్త్ని పెంచే విధంగా బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఇచ్చేందుకు కూడా నేను సపోర్ట్ చేయడానికి ముందున్నామని తెలియజేస్తున్నానండి. ఇప్పుడు ఆ రోజు సంఘటన ఏదైతే ఉందో వెస్ట్ నర్సాపురం హై స్కూల్లో అక్కడి నుంచే మీ దృష్టికి ఆర్టీవీ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో వెంటనే మీరు కూడా ఎంఈఓకి డిఓకి మాట్లాడి అక్కడ వెంటనే ఏదైతే హెడ్ మాస్టర్ కూడా ఫోన్ కాల్స్ వచ్చి, కాకపోతే మీకు ఆర్టీవీ మీ దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు మొత్తం? ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అండి. అండ్ నేను అదే చెప్పాను, ఆ రోజు కూడా మీకు చెప్పాను, థ్యాంక్ యూ. ఎందుకంటే మీడియం ప్రెస్ కూడా ఎంత రెస్పాన్సిబిలిటీగా మీరు వెళ్ళడము చూడడము, దాన్ని ఒక రాజకీయం చేయకుండా డైరెక్ట్గా మమ్మల్ని సంప్రదించి అక్కడ ఉన్నటువంటి ఇష్యూని మా దృష్టికి తీసుకురావడం వల్ల మేము ఇంకా బెటర్ డెవలప్మెంట్ చేసేందుకు. ఎందుకంటే మేము గ్రీవెన్సెస్ తీసుకుంటామండి ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్కి 4 times 5 timesకి వీ హ్యావ్ గ్రీవెన్సెస్ వస్తూనే ఉంటాయి. గ్రామాల్లో గ్రీవెన్సెస్ ఉంటాయి, లీడర్స్ కొన్ని గ్రీవెన్సెస్ తెస్తారు, కానీ ఇంకా సమస్యలు ఉంటాయి విచ్ మా దృష్టికి రానివి. సో ఇలాంటి సమస్యలు మేము ఏవైతే ఉన్నాయో మా దృష్టికి ఒకసారి వచ్చినప్పుడు మేము ప్రతిపాదనలు పంపించి ఉంటాం, కానీ దాన్ని ఫాలో అప్ చేసే ఒక సిస్టమ్ ఏదైతే క్రియేట్ అవుతా ఉందో దీనికంటే బెటర్ ఇష్యూస్ ఉంటాయి. అలాంటి వాటి మీద మేము ఎక్కువ బిజీ ఉన్న టైంలో మీలాంటి ప్రెస్ వాళ్ళు ఎవరైతే మీడియా మిత్రులు నాకు ఇలాంటి ఇష్యూస్ని నా దృష్టికి తీసుకురావడం వల్ల అండ్ ప్రయారిటీ బేసిస్ కింద, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అండ్ స్కూల్ డెవలప్మెంట్లో చాలా ఇంట్రెస్టెడ్గా ఈరోజు సింగనమల నియోజకవర్గంలో వర్క్ చేస్తున్నాను. అండ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. అండ్ నిజంగా నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మీరు ఆ రోజు నన్ను లైవ్లో తీసుకున్నందుకు. మీరు మాట్లాడిన తర్వాత వెంటనే ఎంఈఓ గారితో కానీ ప్రిన్సిపల్ గారిని పిలిపించి కానీ మాట్లాడి అక్కడ ఉన్నటువంటి నిజమైన ఇష్యూస్ ఏంటి, క్యాజువల్గా మేము అందరం కూడా ఇష్యూస్ తీసుకుంటాము, అన్ని స్కూల్స్లో ఉన్నటువంటి ఇష్యూస్ తీసుకొని రాసేసుకొని దాని మీద మేము ప్రతిపాదనలు పంపిస్తాం, కానీ పర్టిక్యులర్గా అక్కడ నిజంగా ఎంత ఇంపార్టెన్స్ ఉంది అక్కడ. ఎందుకంటే 100 people 100 స్టూడెంట్స్ చదువుతూ అండ్ 10th class ఇంత మంచి ఉత్తీర్ణతతో పాస్ అయినటువంటి పిల్లలకి నిజంగా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి నాకు నా దృష్టికి తెచ్చినందుకు ముందుగా ఆర్టీవీ యాజమాన్యానికి మీకు ఎస్పెషలీ థ్యాంక్ యూ చెప్తున్నాను నాయుడు గారు. అండ్ ఇంకా ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా నేను మీ ద్వారా మీడియా మిత్రులకు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే లేట్లీ ఎలా ఉందనంటే ఉన్నది లేనిది న్యూస్లో బయటికి రావడం కంటే ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి సింగనమల నియోజకవర్గంలో, దాన్ని అడ్రస్ చేసే బాధ్యత నా మీద చాలా ఉంది. సో మీరు నాకు అలాంటి సపోర్ట్ ఇవ్వగలిగితే డెఫినెట్గా ప్రతి ఒక్కటి కూడా విడతల వారీగా ఏదైతే నాకు కూడా ఉన్నటువంటి సమయాన్ని కేటాయించి మరి ఈరోజు నిధులు కేటాయించి ప్రాధాన్యత ఉన్నటువంటి ఇష్యూస్ని మనం క్లియర్ చేసుకుంటే డెఫినెట్గా సింగనమల మంచి స్థాయిలోకి మంచి డెవలప్మెంట్ నోచుకుంటుందని తెలియజేస్తూ అండ్ ఆర్టీవీ నాయుడు గారికి మీకు థ్యాంక్ యూ తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద అయితే మాత్రం ఈ వెస్ట్ నర్సాపురంలో ఉన్నటువంటి హై స్కూల్ పరిస్థితి అయితే మాత్రం ఆర్టీవీ ప్రత్యేకంగా ఎమ్మెల్యే సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే రియాక్ట్ అవ్వడం, ఆ తర్వాత మంత్రి నారా లోకేష్ని కలిసి అక్కడ పరిస్థితులు వివరిస్తే వెంటనే ఖచ్చితంగా వారికి ఏం చేయాలో అది చేద్దామని మంత్రి కూడా హామీ ఇచ్చినట్టుగా ఎమ్మెల్యే శ్రావణి చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఆర్టీవీ మా దృష్టికి తీసుకురావడం వల్ల ఇటువంటివి అనేక సమస్యలు వెంటనే, ఎందుకంటే పై స్థాయి వరకు తీసుకెళ్ళడానికి కూడా మాకు కూడా మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు మాకు ప్రయారిటీ, మా ప్రభుత్వం ముఖ్యంగా మా మంత్రి నారా లోకేష్ ప్రయారిటీ, మా ప్రయారిటీ కూడా పిల్లల భవిష్యత్తు, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మౌలిక వసతులు కూడా కల్పించాలి. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో ముందుకెళ్తున్నట్టు నేపథ్యంలో ఇటువంటి అంశాలను ఖచ్చితంగా వీలైనంత త్వరలో అక్కడ క్లియర్ చేసి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసి స్కూల్ వాతావరణాన్ని మార్చేందుకు కృషి చేస్తాము అని చెప్పేసి ఎమ్మెల్యే బండారు శ్రావణి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకెనాయుడు, ఆర్టీవీ, అనంతపురం జిల్లా.